ఇప్పటివరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బుధగ్రహం 6వ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలని ఇవ్వగలడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా ఈ బుధుడు ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహం. కానీ పాపులతో కలిస్తే పాపి, శుభగ్రహాలతో కలిసి శుభుడవుతాడు. అందులో ప్రధానంగా శనిపాలిత లగ్నాల వరకు అయితే శుభగ్రహం, గురుపాలిత లగ్నాలకు అయితే పాపగ్రహం. ఇక ఈ 6వ భావం అనేది ఒక ఉపచ్చయ స్థానం కాబట్టి ఈ ఉపచ్చయ స్థానంలో ఉన్న గ్రహాలు ఆ టైం అనేది పెరిగే కొద్దీ వాళ్ళు ఇచ్చే ఫలితాల్లో మనకి ఎక్కువ యాక్యురసీ అనేది మనకు కనబడుతుంది. ఈ 6వ భావాన్ని శత్రు, రోగ, రుణస్థానంగా చెప్తాము. ఇక ఈ బుధుడు మనలో ఉండే లాజికల్ థింకింగ్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి, బ్యాలెన్స్ నేచర్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఒకవేళ మీ లగ్నానికి శుభుడుగా ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా 6వ స్థానంలో బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు డైరెక్ట్గా అయినా పాజిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ఈ 6వ భావాన్ని మనం ఒక సర్వీస్ రిలేటెడ్ హౌస్గా చెప్తాం కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉంటారు. దీనివల్ల వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా అండ్ అలాగే కోవర్కర్స్తో రిలేషన్, కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్లేస్మెంట్ వలన ఈ పర్సన్స్ అనే వాళ్ళకి న్యాచురల్గానే మంచి ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అందులోనూ వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఎటువంటి పర్సన్స్ అయినా వీళ్ళు మ్యానిపులేట్ చేయగలరు అండ్ అలాగే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే ఒక రకంగా ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయం అనేది వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు డిబేట్స్లో కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ బాగా రాణిస్తారు. అందుకే ఈ కాంబినేషన్ అనేది లాయర్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా లీగల్ ఇష్యూస్ని డీల్ చేయడం కానీ, సెటిల్మెంట్స్ చేయడం కానీ, గ్రూప్ డిస్కషన్స్లో, డిబేట్స్లో వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇంకా అలాగే మెడిసిన్కి సంబంధించిన ఫీల్డ్స్లో, అకౌంటింగ్స్ రంగంలో, రీసెర్చ్ రంగంలో కానీ, మేనేజింగ్ అండ్ ఆర్గనైజింగ్ అవ్వచ్చు, ఇటువంటి ఫీల్డ్స్లో పర్సన్స్ అనేవాళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఈ బుధగ్రహం మ్యాథమెటిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇండికేట్ చేస్తారు కాబట్టి పర్సన్స్ అనేవాళ్ళు చాలా బాగా పేపర్ వర్క్ అనేది చేస్తారు. అలాగే వీళ్ళు శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువగా కష్టపడే తత్వం కలిగి ఉంటారు అన్నమాట. ఒకవేళ ఇదే బుధుడు మీకు 6వ స్థానంలో పాపగ్రహం ఉంటూ ఆ 6వ స్థానంలో ఏదైనా ఎఫెక్షన్ గురయ్యి బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేస్తాడు. దీనివల్ల బేసికల్గా ఈ 6వ స్థానాన్ని మనం ఆరోగ్య స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ బుధగ్రహ దశలనే వచ్చినప్పుడు శారీరకంగా ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ని కూడా ఇచ్చేదానికి అవకాశాలనే ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ప్రభావం కూడా ఎక్కువగా శారీరకంగా కన్నా మానసికంగా బాగా ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవడం కానీ, మెంటల్గా స్టెబిలిటీ లేకపోవడం కానీ, లేకపోతే శత్రువుల వల్ల బాగా ఇబ్బందులు గురవచ్చు. అలాగే 6వ భావాన్ని మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్గా చెప్తాం కాబట్టి ఉద్యోగ రీత్యా కూడా బాగా డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ని ఈ బుధగ్రహ దశలో ప్రధానంగా ఫేస్ చేస్తారు. దీనివల్ల ప్రధానంగా వాళ్ళు చేసే ఉద్యోగ రంగంలో స్టెబిలిటీ అనేది మనకు కనిపించదు. తరచుగా ఎక్కువగా ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితులు రావడం కానీ, లేకపోతే ఈ బుధగ్రహ దశలైనా వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగం అనేది అనుకోకుండా ఏదైనా కారణం వల్ల రెసిగ్నేషన్ చేసి బయటికి రావడం కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ బుధుడు బ్యాలెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇండికేట్ చేస్తాడు కాబట్టి ప్రధానంగా వీరి కెరీర్ లైఫ్లో వర్కింగ్ నేచర్ అని అంటూ ఉంటాం కదా, ఆ బ్యాలెన్స్డ్ వర్కింగ్ నేచర్ అనేది వీళ్ళకి ఎప్పుడు ఉండదు. అంటే ఒక రకంగా వీళ్ళు చేసే ఉద్యోగంలో ఎప్పుడు మానసికంగా కానీ, శారీరకంగా కానీ బాగా కష్టంగా ఉంటుంది. దీనివల్ల కెరీర్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అదేవిధంగా కోవర్కర్స్తో రిలేషన్ కూడా అంత పాజిటివ్గా ఉండదు. అంటే వీళ్ళు పై అధికారులతో అవ్వచ్చు, లేకపోతే సహోద్యోగులతో అవ్వచ్చు, వారి కారణంగా వీళ్ళ కెరీర్ లైఫ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, ఇటువంటి ఫలితాలు కూడా ఈ బుధగ్రహం ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా ఫర్దర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. కర్కాటక లగ్నం తీసుకుని 6వ భావంలో బుధగ్రహం ఉన్నాడు అనుకుందాం. ఈ లగ్నానికి తృతీయ వ్యయాధిపత్యం అనేది ఈ బుధగ్రహానికి వస్తుంది. వ్యయాధిపతి అనేవాడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాడో దీన్ని ఒక్కోసారి మనం విపరీత రాజయోగంగా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ 6వ స్థానం అనేది దీనికి శత్రుభావం అయింది. దీనివల్ల ఆయన బలహీనంగా ఎక్కువగా శుభ ఫలితాల కన్నా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ కర్కాటక లగ్నం వారికి అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని అండ్ అలాగే బాగా కష్టపెట్టే గ్రహమే ఈ బుధగ్రహం. ఎందుకంటే తృతీయ స్థానాన్ని మనం విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి చెప్తుంది. ఇక వ్యయ స్థానం అనేది ఉన్న అన్ని స్థానాల్లో దుస్థానంగా మనకు వచ్చే లాసెస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే 2 స్థానాలకి ఒకే గ్రహం ఆధిపత్యం అనేది వస్తుందో ఆ గ్రహ దశలైనా వచ్చినప్పుడు మనకి అనేక విధాలుగా మనకి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. దీనివల్ల ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, లేకపోతే కెరీర్ లైఫ్లో అవ్వచ్చు, బాగా నచ్చిపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అందులోనూ బుధగ్రహం ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ హౌస్ అయినా 6వ భావం ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా వాళ్ళ కెరీర్ లైఫ్ మీద బాగా నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ 6వ భావం మనం ఆరోగ్య స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ బుధగ్రహం ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు వీళ్ళు
ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించాలి. అలాగే ఏదైనా లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడం కానీ, శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం కానీ ఇటువంటి ఫలితాలను ఆయన ఇస్తాడు. కానీ ఒకవేళ ఇదే బుధగ్రహం ఈ విధంగా ఒంటరిగా కాకుండా ఈ కర్కాటక లగ్నానికి శుభగ్రహాలైన కుజుడు కానీ, గురువు కానీ వాళ్ళ యొక్క ప్రభావంలో కానీ లేకపోతే వారితో కలిస్తే అప్పుడేమవుతుందంటే ఈ బుధగ్రహానికి ఉన్న పాపత్వం అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి ఆయన శుభుడిగా పాజిటివ్గా పనిచేస్తాడు. అప్పుడేమవుతుందంటే మనకి ఈ విపరీత రాజయోగం అనేది కూడా యాక్టివేషన్లోకి వచ్చేదానికి అవకాశాలైనా ఉంటాయి. అదేవిధంగా దీనికి ఆపోజిట్గా ఈ కర్కాటక లగ్నానికి పాపగ్రహమైన శనిగ్రహ ప్రభావం అనేది ఈ బుధుడి మీద అసలు ఉండకూడదు. అంటే శని యొక్క దశమ దృష్టి కానీ, తృతీయ దృష్టి కానీ, లేకపోతే శనిగ్రహం వెళ్ళి ఈ బుధుడితో కలిస్తే అప్పుడు ఈ బుధగ్రహానికి కూడా పాపత్వం అనేది ఇంకా ఎక్కువయ్యి ఆయన ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు ఇంకా నెగిటివ్గా పనిచేస్తాడు. ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా మనం డెప్త్గా అనాలిసిస్ అనేది చేయాలంటే ఇక్కడ బుధుడు ఏ గ్రహాలతో కలిసాడు, ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, వక్రించాడా లేకపోతే నార్మల్గా ఉన్నాడా, ఏ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, ఆ నక్షత్రాధిపతి మనకి ఈ జాతక చక్రంలో ఏ భావంలో ప్లేస్ అయ్యాడు, నవాంశలు ఎలా ఉన్నాడు, అండ్ అలాగే ఈయన ట్రాన్సిట్స్ అనేవి మనకి ఎప్పుడు వచ్చినాయి అండ్ ఈ విధంగా మనం అన్ని రకాలుగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వరకైనా బుధగ్రహం ఆరో భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది బుధుడు ఆరో భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ గురించి నేను అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా ఇందులో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్పుట్ చేసే ప్రతి రెలవెంట్ కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ వీడియోస్లో వచ్చిన కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా ప్రీవియస్ వీడియో అయిన బాధక స్థానాలు అనే వీడియోలోకి వెళ్దాం. ఇందులో 3 కామెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, సార్ మై 9th లార్డ్ మూన్ ఎగ్జాల్టెడ్ ఇన్ 7th హౌస్ టారస్ అంటే వృషభ రాశి, ఆయన బాధకుడు అవుతున్నాడు అండ్ అలాగే ఈ రిజల్ట్స్ అనేవి స్కార్పియో అసెండెంట్కి ఎలా చూడాలి. సో వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు 7వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సో దీనివల్ల ఫలితాలు ఏంటంటే ఎప్పుడైతే మనకి భాగ్యాధిపతి అనేవాడు ఒకవేళ బాధకాధిపతి అయినా ఆయన ఉచ్చ స్థానంలో 7వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు మీ ఫాదర్ నుంచి బాగా సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే మీరు ఎక్కువగా స్పిరిచువల్గా కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ 7th హౌస్ అనేది పబ్లిక్ రిలేషన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీరు ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా 7వ స్థానాన్ని బాగా బలంగా బాధకాధిపతి అనేవాడు ప్రభావితం చేస్తున్నాడు, ఒకవేళ సప్తమాధిపతి అయిన శుక్రుడికి ఏదైనా ఎఫ్లిక్షన్ కనుక వచ్చినట్లయితే ఈ కాంబినేషన్ అనేది ఒకసారి మ్యారేజ్కి బాగా నెగిటివ్గా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కామెంట్కి వస్తే, బాధక స్థానంలో ఉన్న గ్రహాన్ని బాధకాధిపతి ఆస్పెక్ట్ చేస్తే మిథున లగ్నం గురు ఫస్ట్ హౌస్, సాటర్న్ 7th హౌస్. సో మిథున లగ్నానికి గురువు బాధకాధిపతి అవుతున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా సమసప్తకాల్లో ఇక్కడ శని గురు గ్రహాలు ఉంటారో ఇద్దరు వారి యొక్క సప్తమ దృష్టి కారణంగా వాళ్ళ ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకి బాధక స్థానంలో శుభగ్రహం ఉండడం అనేది ఒక నెగిటివ్ విషయం. దీనివల్ల 8th and 9th హౌస్ సంబంధించిన విషయాల్లో మీకు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనకి గురుగ్రహం అక్కడ బలంగా శని గ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి సో ఎప్పుడైతే మనకి గురుగ్రహ దశ అనేది తొందరగా అయిపోతుందో అప్పుడు శని గ్రహం అక్కడ 7వ భావంలో బాగా బలంగా ఉంటాడు. దాని కారణంగా ఆయన మీద నెగిటివ్ ఎఫెక్షన్ అనేది పోతుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా శని చాట్లో బలంగా పనిచేస్తాడనమాట. ఇది మ్యారేజ్ విషయంలో ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్కి కారణం అవుతుంది, కానీ అంత సీరియస్గా నెగిటివ్గా కన్సిడర్ చేసే కాంబినేషన్ అయితే కాదు. ఇక తర్వాత బాధక గ్రహం రెట్రో రిజల్ట్ ఎలా ఉంటుంది సార్? వీడియో సూపర్, ఓకే థ్యాంక్ యూ అండి. సో బాధకుడైన గ్రహం వక్రిస్తే ఎలా ఉంటుంది అని అయితే అడిగారు. సో ఎప్పుడైతే మనకి ఒక గ్రహం అనేది వక్రిస్తుందో ఆయన ఇచ్చే ఫలితం అనేది ఆలస్యం అవుతుంది అండ్ అలాగే ఒక్కోసారి అది రిపిటేషన్ కూడా అవుతుంది అనమాట. సో జనరల్గా మనం గమనిస్తే బాధకుడైన గ్రహం ఎక్కువగా నెగిటివ్గానే పనిచేస్తాడు. సో ఆయనే ఒకవేళ వక్రిస్తే ఆయన ఇచ్చే ఫలితం అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఒక్కోసారి ఎక్కువగా రిపీట్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో దీనివలన ఆ గ్రహం యొక్క దశ అనేది వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఫలితం అనేది ఆలస్యం అయినప్పటికీ ఆ వచ్చే నెగిటివ్ రిజల్ట్ అనేది ఒక్కోసారి బలంగా ఇంకా ఎక్కువగా నెగిటివ్గా వచ్చేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి సో ఆయన దశలైనా వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. సో ఇక తర్వాత వీడియోకి వెళ్దాం. రవి గురు గ్రహాల యొక్క కలయిక. సో ఇందులో కామెంట్స్ చూసినట్లయితే సో ఫస్ట్ కామెంట్, నమస్తే సార్, కన్యా లగ్నానికి రవి గురులు 3వలో ఉంటూ శని చేత చూడబడితే మంచిదేనా? ఇక్కడ కన్యా లగ్నానికి రవి గురు గ్రహాలు ఇద్దరు పాపగ్రహాలు అవుతారు, కానీ అది వృశ్చిక రాశి అవడం వల్ల తృతీయ స్థానంలో వాళ్ళిద్దరూ చాలా బలంగా ఉన్నారు. ఎప్పుడైతే వ్యయాధిపతి అండ్ అలాగే బాధకుడైన గురుగ్రహం 3వ స్థానంలో బలంగా ఉంటారో ఆ 3వ భావానికి సంబంధించిన ప్రధాన కారకత్వాలు అనేవి మనకి దెబ్బతింటాయి. దీనివల్ల మీకు ఎక్కువగా సిబ్లింగ్స్తో రిలేషన్ అనేది అంతా పాజిటివ్గా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ 2 పాపగ్రహాల మీద
శని యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి ఈ లగ్నానికి శని గ్రహం యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి సో వాళ్ళు ఇచ్చే పాప ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ తృతీయ స్థానం అనేది హార్డ్ వర్క్ని సెల్ఫ్ ఎఫర్ట్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ రవి గురు గ్రహాల యొక్క మహార్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు మీకున్న హార్డ్ వర్క్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. దీనివల్ల శారీరకంగా మానసికంగా బాగా ఒత్తిడికి లోనవుతారనమాట. ఇక తర్వాత కామెంట్, వీనస్ ఇన్ 29 degreesలో ఉంటే లగ్జరీస్ కంఫర్ట్స్ అనేవి ఉండవా? వీనస్ లగ్జరీస్ని కంఫర్ట్స్ని ఇండికేట్ చేస్తాడు. ఆయన ఎప్పుడైతే 29 degreesలో ఉన్నాడో ఆయన బలహీన పడతాడు. కానీ ఓన్లీ కాంబినేషన్ ఉంది కదా అని చెప్పి మనం డైరెక్ట్గా అలా అయితే చెప్పలేము. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు, బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, ఏమైనా పరివర్తన యోగాలు అనేవి మన చాట్లో ఏమైనా ఉన్నాయా, ఏ నక్షత్రంలో ఉన్నాడు అని ఇన్ని విధాలుగా మనం అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా చెప్పగలము. సో తర్వాత నాకు ఫస్ట్ హౌస్లో రాహు, జూపిటర్ అండ్ సన్ 9th house, సన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ నాకు రావు. సో ఇక్కడ లగ్నం ఏంటో మెన్షన్ చేయలేదు అండ్ అలాగే క్వశ్చన్ ఏం అడగలేదు కాబట్టి సో దీనికి నేనైతే ఏం రిప్లై ఇవ్వట్లేదు. ఓకే, తర్వాత యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సింప్లీ అండ్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఇక నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.